పరిశుద్ధాత్మతో పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రాపర్తి రాజేశ్వరి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుమార్తె రాపర్తి వనజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ సుజాత సెల్వం, మంజు రాజారెడ్డి, సురేఖ జోసఫ్ రెడ్డి కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానములు, సందీప్, చింటూ, గ్రేసీలకు మంచి భవిష్యత్తు, పోతిరెడ్డి, సుశాంత్ రెడ్డి, కొమ్మారెడ్డి, మర్యాదాసురెడ్డి, తానం రాయపురెడ్డి, మోనికమ్మ, కొమ్మారెడ్డి మర్రెడ్డి, గాబ్రేలమ్మ, రాయపురెడ్డి, మేరీ, ధనరాజురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి తెరీసా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శంషాబాద్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 అంతోనీ ప్రిన్స్ పనెన్ గడెన్ తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం షాద్నగర్ విచారణ కీర్తిశేషులు తిరుమలరెడ్డి జోజిరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అసుంతకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం బయారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లెల సాత్విక్కి, భార్గవ్కి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు దేవుడు చేసిన మేలులకు మల్లెల మధు, లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. అల్లం అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు అంతోని మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ కొండా విమలమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు విమలమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలములో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మముల ద్వారా మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి ఈలోక సంబంధమైన ఆలోచనలు, కోరికలను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ అనేక సిలువలను మోసుకుంటూ మన ప్రభుని వెంబడిస్తూ పునరుత్థానము వైపు, నూతన జీవము వైపు నడుస్తూ ఉన్నటువంటి, ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి మనము దేవుని యొక్క ప్రేమను మన జీవితములో సంపూర్ణముగా నింపుకొని ఆ ప్రేమను
మనము మన తోడి వారితో పంచుకొని తద్వారా మనలో అందరము కూడా శాంతి సమాధానములతో జీవించుటకు, సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని పొందుటకు, తద్వారా మనందరము దేవుని యొక్క ప్రేమను, నిజ దేవుని గుర్తించుటకు ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనలను అమితముగా, అపారముగా ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుని మనస్ఫూర్తిగా మనము కూడా ప్రేమించడానికి, తద్వారా మన జీవితము దేవుని ప్రేమలో, దేవుని యొక్క కృపలో సంపూర్ణముగా వృద్ధి పొందుటకు, ఈ లోకములో సంతోషముతో ఏర్పాటు చేయబడుటకు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుడు. మేము చెడ్డ వాంఛల నుండి విముక్తిని పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవమునిచ్చు నీ వాక్య పదములో పయనింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. విగ్రహములను మా దైవములుగా ఎంచము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 9 వరకు వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకి మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అసిరియ మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలిచూపు వాడవు నీవే. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలీలను ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబనోను చెట్లు వలె దృఢముగా వేరుదున్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవ చెట్లు వలె సుందరముగా అలరారుదురు. లెబనోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు. పొలములో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబనోను ద్రాక్షారసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయుల వలె మరల విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనములాలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడియుదురు. జ్ఞానము గల వారందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభు మార్గములు తిన్నవి, సజ్జనులు వాని వెంట నడుతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోవుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. మీ భుజముల మీద నుండి బరువును దింపినది నేనే.
మీ చేతులలో నుండి గంపలను తొలగించినది నేనే. మీరు ఆపదలలో నుండి నాకు మొరపెట్టగా నేను మిమ్ము ఆదుకొంటిని. అందరూ నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. తుఫానులో దాగుకొని ఉండి మీకు జవాబిచ్చి తిని, మెరీబా జలముల వద్ద మిమ్ము పరీక్షించి తిని. నా ప్రజలారా వినుడు, నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట వినినా ఎంత బాగుండును. అందరూ నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. మీరు అన్యదైవమును కొలవరాదు, పరదైవమునకు మ్రొక్కకూడదు. నేను మీ దేవుడనైన ప్రభుడను, ఐగుప్తు దేశము నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన వాడను. మీరు నోరు తెరిచిన చాలు, నేను మీకు చాలినంత భోజనము పెట్టెదను. అందరూ నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. కానీ నా ప్రజలు నా మాట వినుటలేదు. ఇశ్రాయేలీయులు నాకు అవిధేయులుగా ఉన్నారు. నేను వేగిరమే వారి శత్రువులను ఓడించియుందును, వారి విరోధులను జయించియుందును. నేను మిమ్ము మేలైన గోధుమతో పోషించియుందును, కొండ తేనెతో సంతృప్తిపరచియుందును. అందరూ నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. నేను మీ దేవుడనైన ప్రభుడను, నా మాటలు వినుడు. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా. పెంచి శాంతిని ప్రేమింప నేర్పుమయా. చెట్టను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమింప నేర్పుమయా. నీతిమంతులను కనిపెట్టువాడా, నీతిమంతులను కనిపెట్టువాడా, నిందారహితముగా జీవింతును, నిందారహితముగా జీవింతును. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింప నేర్పుమయా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇజ్రాయేలీయులారా వినుడు,
మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరునూ ఏమియూ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో ప్రత్యేకముగా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మముల ద్వారా దేవునితో సఖ్యపడుటకు మనలో ఉన్నటువంటి ఈ పాపపు వాంఛలను, కోరికలను, అలవాట్లను దూరం చేసుకోవడానికి, జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మనందరము కూడా సమస్త బలుల కంటే, సమస్త హోమముల కంటే మిన్న అయినటువంటి విధానమును, మిన్న అయినటువంటి విషయమును ప్రభువు ఈనాడు సువిశేషములో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన ప్రభువు ఒక్కడే, ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించవలను. దీనితో పాటు నీ యొక్క సహోదరుని, నీ పొరుగువారిని, సహోదరి సహోదరులను ప్రేమింపవలను అనున్నటువంటి ఈ రెండు కూడా సమస్త బలుల కంటే, హోమముల కంటే ప్రధానమైనటువంటివి, మేలైనటువంటివి, ఆచరణ తగినటువంటివి. మన యొక్క జీవిత విధానము, ఈ శిలువ మార్గము దీనిలో నిమగ్నమై ఉన్నది అని ఈనాడు ప్రభు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో చదువుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క యూదుడు తన యొక్క జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిదిగా ఎంచుతూ, తన యొక్క జీవితములో తన శరీరముపై ప్రత్యేకముగా ప్రార్థన సమయంలో ధరించినటువంటి ఈ యొక్క విషయము, ఈ ప్రధానమైనటువంటి ఆజ్ఞ కేవలము శరీరముపై ధరించడము మాత్రమే కాదు. మనము యూదులను, ప్రస్తుత యూదులను కూడా చూచినప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో వారి యొక్క చేతులకు, వారి యొక్క నొసటిపై ఈ యొక్క చిన్న పెట్టెలలో వారు ఈ ఆజ్ఞను లిఖించి భద్రపరచి దానిని కట్టుకుంటూ ఉన్నారు. ఈ ఎడమ చేతి వైపు నొసటిపై దీనిని కట్టుకుంటూ ఉన్నారు. దీనికి ఈ ఆజ్ఞ యొక్క ప్రాధాన్యత ఎంత మేలైనటువంటిదో వారు నిరంతరము జ్ఞాపకం చేసుకుని ఉండుటకు ఈ విధమైనటువంటి సాంప్రదాయమును వారు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఈ ఆజ్ఞను వారి యొక్క ఇంటిపై, వారి యొక్క నగరముల ప్రధాన ద్వారముపై వారు లిఖిస్తూ ఉన్నారు. ఈ అలవాటును ఇప్పటికి కూడా వారు కలిగి ఉంటూ ఉన్నారు.
6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 4వ వచనము, ఇజ్రాయేలీయులారా వినుడు. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక ప్రొక్లమేషన్, ప్రకటన. ఇజ్రాయేలీయులారా మీరు వినుడు. మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అన్య మతస్థులకు వ్యతిరేకముగా మనము ఈ యొక్క విషయాన్ని విశ్వసించుటలేదు, ఆలోచన చేయటలేదు. ఇది సత్యము, వాస్తవము. ఈ వాస్తవములో దేవుడు స్వయముగా తాను ప్రకటించినటువంటి ఈ సత్యములో మనము ప్రతిష్ఠింపబడుతూ ఉన్నాము. ఈ విధంగా నిజ దేవుని ఏకైక ప్రభువుగా గుర్తించి, అంగీకరించి, విశ్వసించి, ఇక వేరొక దైవమును మనము ఎట్టి పరిస్థితులలో, వేరొక శక్తిని ఎట్టి పరిస్థితులలో గుర్తించి అంగీకరించినటువంటి విధానములో కాకుండా నిజ దేవుని మాత్రము గుర్తించి విశ్వసించుట మన యొక్క ప్రధానమైనటువంటి విశ్వాస జీవితం. ఇక రెండవదిగా, ఈ దేవుని సంపూర్ణమైనటువంటి శక్తితో, సంపూర్ణమైనటువంటి హృదయముతో, మనస్సుతో మనము ప్రేమించడానికి ఎల్లప్పుడూ కూడా పిలువబడుతూ ఉన్నాము. ఈ విధంగా మన యొక్క జీవితము నిజ దేవుని తెలుసుకొని ఆయనను మాత్రము ప్రేమించుట మనకు ఇవ్వబడినటువంటి ప్రధాన కర్తవ్యము, లక్ష్యము క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మన యొక్క జీవితము ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. మన యొక్క విశ్వాస జీవితము ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. ఈ విశ్వాస జీవితములో, ఈ లక్ష్యం సాధనలో మనము ఈ 40 రోజులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి విగ్రహములను తీసివేస్తూ ఉన్నాం. నిజ దేవుని గుర్తించడానికి, ఆయన యొక్క ప్రేమను మనము గ్రహించడానికి, ఆయనను ప్రేమించడానికి, మన యొక్క భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధుమిత్రులు, మనకున్నటువంటి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, లేక అధికారము, మన యొక్క ఉద్యోగము, లేక మనకున్నటువంటి టాలెంట్సు, మనకున్నటువంటి సాధించడానికి పూనుకున్నటువంటి విషయాలు, ఇవేవి కూడా మనకు ఇక విగ్రహములుగా, ఐడల్స్గా మన జీవితంలో ఏర్పాటు చేయబడకుండా కేవలము దేవుడు మాత్రమే మనకు అత్యంత ప్రధానమైనటువంటిదిగా మనం ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రయాణాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం దేవుని యొక్క అనుగ్రహములో. కాబట్టి ఇవన్నీ కూడా మనము తొలగించుకొని మన దారిని సరిచేసుకుంటూ ఈ అడ్డంకులన్నిటిని కూడా మనము వదిలించుకొని సరైనటువంటి మన యొక్క దృష్టిని సరిచేసుకొని మన యొక్క కంటిలో ఉన్నటువంటి ఈ దూలములన్నిటిని కూడా, ఈ విగ్రహములన్నిటిని కూడా తీసివేసి మన యొక్క విశ్వాసము వేరొక దేవుళ్ళపై, వేరొక ఆలోచనలపై ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనము పడేటటువంటి తాపత్రయము, వీటన్నిటిని కూడా సరిచేసుకుంటూ నిజ దేవుని మాత్రము ప్రేమించడానికి మనందరము కూడా ఈ 40 రోజుల్లో ప్రయాసపడుతూ ఉన్నాం, దీక్షను చేపట్టి ఉన్నాం. మనలో అనేక మంది కఠోర దీక్షను చేస్తూ ఉన్నారు. అనేక శోధనలు కలుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో మరింతగా సైతాను మనల్ని శోధిస్తూ ఉన్నాడు. మనము ఎప్పుడైతే ఉపవాసం చేస్తూ ఉన్నామో మరింత ఆకలి మనము కొంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనము శారీరక కోరికల నుండి దూరముగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో దానికి రెట్టించి ఈ కోరికలు మనలను చుట్టుముడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఇతరుల పట్ల ప్రేమను కలిగి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో వారు మన ఎడల ఉంటూ ఉన్నటువంటి
వారి యొక్క స్వార్థము, అసూయ, ద్వేషము, గర్వము మనము గుర్తించుకొని అది మనకు స్ఫురణకు వచ్చి మనము మరింతగా వారి పట్ల స్వార్థముతో, గర్వముతో, అహంభావముతో ప్రవర్తించడానికి సమంజసమే అను ఆలోచనతో మనము కూడా ఉంటూ ఉన్నాం. అయితే ఈనాటి మొదటి పట్టణంలో మన యొక్క దారిని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడో హోషేయ ప్రవక్త మనకు వివరిస్తూ ఉన్నాడు. సమస్త హోమముల కంటే, బలుల కంటే మనము దేవుని యొక్క కృపలో ఏ విధంగా మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలో, మనకివ్వబడినటువంటి ఈ ప్రయాణము, ఈ ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు అనున్నటువంటి ఈ ఆయుధములతో మనం ఏ విధంగా సైతానును జయించగలమో, దేవుని యొక్క కృప, కరుణను పొందగలమో, తద్వారా క్రీస్తు యొక్క అనుసరణలో ఆ శాశ్వతమైనటువంటి జీవితము, రక్షణను ఏ విధంగా పొందగలమో మనకు హోషేయ ప్రవక్త బోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలి రండు. మనకున్నటువంటి దేవుడు యావే దేవుడు, మనకున్నటువంటి ప్రభువు ఆయనయే. ఇక ఏ విగ్రహము, ఏ దేవుడు, మరి యొక్క దేవుడు, మరి యొక్క ఆలోచన, మరి యొక్క ఐడల్. ఈనాడు మనము టీవీ షోల్లో అనేక టాలెంట్ షోలు చూస్తూ ఉన్నాం. అమెరికన్ ఐడల్, ఇండియన్ ఐడల్. మన యొక్క లక్ష్యము ఈ యొక్క విలువను లేక ఈ యొక్క విజయాన్ని చేరుకోవడం అనున్నటువంటి విధానములో మనము మన యొక్క జీవితాన్ని చాలాసార్లు పోగొట్టుకుంటూ ఉన్నాం. నిరాశ, నిస్పృహలలో మన యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈ విధమైనటువంటి ప్రాపంచిక ఆలోచనలలో మనము మన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకే మన యొక్క దృష్టిని, మన యొక్క మార్గమును సరిచేస్తూ ఉన్నాడు తన యొక్క పరిశుద్ధ వాక్కు ద్వారా. మీరు మీ దేవుడైన, మనకున్నటువంటి దేవుడు, మనకున్నటువంటి ప్రభువు, యావే ప్రభువు, క్రీస్తు ప్రభువు, ఆత్మదేవుడు, ఆయన చెంతకు మాత్రమే తరలి రండు. మన పాపము మన పతనమునకు కారణమవుతూ ఉన్నది. కాబట్టి ప్రభువు చెంతకు తరలి వచ్చి ఈ విధంగా ప్రార్థన చేయుడు, విన్నపము ప్రార్థన చేయుడు, వినయముతో ప్రార్థన చేయుడు. కాబట్టి మనకున్నటువంటి ఆయుధము ఈ ప్రార్థన. మనము వేరొక విధంగా ఎంతగా ప్రయాసపడినా, ప్రయత్నించినా ఈ దేవుని యొక్క మార్గములో, ఆలోచనలో, దేవుని యొక్క విధానములో ఏ విధంగా మనము ఏర్పాటు చేయబడలేము క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని ప్రార్థన చేయవలసినటువంటి విధానము, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తూ ఉన్నాం. ఈ కానుకలు, ఈ యొక్క బాహ్యమైనటువంటి విషయములు ఇవన్నీ కూడా మారుగా పరిపూర్ణమైనటువంటి హృదయము, పరిశుద్ధమైనటువంటి మా పెదవులు, పవిత్రమైనటువంటి మా ఆలోచనలు, ఇతరుల పట్ల కల్మషము లేనటువంటి మనస్సు దేవునికి అర్పించడం ద్వారా అవి అంగీకరింపదగినటువంటివిగా, నీవు అంగీకరింపదగినటువంటివి మాకున్నటువంటివి ఇవియే. ఎడ్లు లేక కానుకలు కాదు, మాకున్నటువంటివి ఈ పవిత్రమైన హృదయమై, పరిశుద్ధపరచబడినటువంటి హృదయమై, కడుగబడినటువంటి ఈ హృదయమై. మా యొక్క మనసు ఈ విధంగా అర్పించబడినప్పుడు దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. మేమిక యుద్ధాశ్వములను ఎక్కము, ఇతరులపై తగాద పడుటకు, యుద్ధము చేయుటకు, గర్వాంధకారములో అధికార దాహముతో ప్రవర్తించుటకు, అధికారము చలాయించుటకు, ధనదాహముతో ఇతరులను అన్యాయము చేసి ప్రవర్తించుటకు ఇక మేము స్వస్తి పలుకుతూ ఉన్నాం. మేమిక విగ్రహములను మా దైవములుగా ఎంచము, దిక్కులేని వారికి జాలి చూపువాడు నీవే కదా. ప్రభు ఇట్లా అనుచున్నాడు. మన యొక్క ప్రార్థన,
మన ఉపవాసము, మన దాన ధర్మములు చెవిటివాని ఎదుట శంఖము ఊదినట్లు కాదు. దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు ప్రభు చెప్పినటువంటి జవాబు వెంటనే వారి పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ. నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమించుదను. అందుకే ఈనాడు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించు. నీ పొరుగు వారిని కూడా ఈ విధంగా ప్రేమించు. సమస్త హోమముల కంటే, బలుల కంటే మేలైనటువంటిది ఇదియే. దీని ద్వారా మనము సరైనటువంటి మార్గములో, సరైనటువంటి నీతిలో, పరిశుద్ధమైనటువంటి జీవితములో ఈ 40 రోజులు ఏర్పాటు చేయబడి పునరుత్థాన జీవితమునకు అర్హతను పొందగలుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో మన యొక్క జీవితము ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. ఏ విధంగా ప్రేమించగలము క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరులు సహోదరులారా? యోహాను శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనములో ప్రభువే మనకు స్వయముగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించుట అనగా, దేవుని యొక్క ప్రేమలో జీవించుట అనగా, దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఆజ్ఞలలో, మాటలలో మనము మన జీవితాన్ని ఏర్పాటు చేసుకునుట. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ఇదే ప్రభు మనకు ఈ 40 రోజుల శ్రమల కాలములో మన యొక్క జీవితము సరిచేసుకొనుటకు మనకిచ్చినటువంటి లక్ష్యము. దేవుని ప్రేమించుట, క్రీస్తుని ప్రేమించుట అనగా దేవుని మాటకు సంపూర్ణ మారు మాట్లాడకుండా విధేయత కలిగి జీవించుట. కష్టమే అది. అది మనకు నష్టము కలిగించినటువంటిది. ఇతరుల వలె మనము సంపాదించుకొనలేము, ఇతరుల వలె మోసం చేయలేము. కానీ అది రుజువైనటువంటి మార్గము, అది పునరుత్థాన మార్గము, అది రక్షణ మార్గము. ఆ మార్గములో మన యొక్క జీవితము, మన ప్రయాణము కొనసాగించి తద్వారా సంపూర్ణ రక్షణను క్రీస్తు యేసునందు పొందుటకు ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరిన మనము మన విన్నపములను వినయముతో ఆ దేవునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, సువార్త సేవలో తమ జీవితాన్ని అంకితము చేసుకొని మీ సాక్షులుగా, మీ అనుసరణలో జీవిస్తూ ఉన్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఇంకను సువార్త సేవలో తమ వంతు సహాయం చేస్తూ ఉన్న ఉపాధ్యాయ, ఉపదేశులు, సామాన్య క్రైస్తవులను దీవించి ఆశీర్వదించండి. మేమందరము ఈ యొక్క తపస్సు కాలములో, పాస్కాయుద్ధ కాలములో మా జీవితంలో ఉన్నటువంటి ఈ చెడును, అలవాట్లను, ఆలోచనలను, ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క విధానమును, విషయాన్ని మేము మా నుండి తీసివేసుకొని మీ కృప ద్వారా, మీ వాక్కు వెలుగులో మేము భద్రపరచబడినట్లుగా మీ యొక్క వాక్కును మాలో ఎల్లప్పుడూ కూడా ప్రసాదించమని, మీ సువార్తికుల ద్వారా మేము ఈ సత్యంను గ్రహించినట్లుగా మమ్మల్ని దయచేయమని మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. దయగల మా ప్రభువా, ఈ తపస్సు కాలములో పరిశుద్ధమైనటువంటి హృదయములతో ఎంతో ప్రయాసపడి మాయలో ఉన్నటువంటి ఈ పాపపు ఆలోచనలను, కోరికలను జయించుటకు మీ యొక్క అనుగ్రహం ద్వారా త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దీక్షాపరులను, మా యొక్క సంఘములో ప్రతి ఒక్కరిని, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్నటువంటి బలహీనతను తీసివేసి సైతాను వలన శోధింపబడుతూ ఉన్న ప్రతి ఒక్క సమయములో
మమ్ములను మీ కావలి సన్మనసుకుల కాపుదలలో భద్రపరిచి మేమందరము మీ దివ్య కుమారుని యొక్క పునరుత్థాన అనుగ్రహమును పొందునట్లుగా, తద్వారా ఈ లోకములో మిమ్ము ప్రేమించి మా తోటి వారి పట్ల ప్రేమను కలిగి ఉండి సంపూర్ణమైనటువంటి దీవెనలలో ఆశీస్సులలో మేము జీవించినట్లుగా మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క టీవీ ఛానల్ యాజమాన్యమును, ధర్మదాతలను, ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారెల్లప్పుడూ కూడా సరైనటువంటి విధంగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మీ సువార్త సేవ ఈ ఛానల్ ద్వారా చేయునట్లుగా, ఈ సత్య వాక్కు ప్రజలందరికీ కూడా చేరునట్లుగా కృప చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, యుద్ధములో అశాంతితో ఉన్నటువంటి ప్రాంతములను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ఈ యొక్క పరిస్థితులు కలుగు చేసినటువంటి ఆ నాయకులలో దైవ భయమును, భక్తిని, మారు మనసును కలుగు చేసి మీ యొక్క ప్రేమను వారు గ్రహించి సమస్త మానవాళి మీ యొక్క ప్రేమలో జీవించుటకు, రక్షణ పొందుటకు ఉద్దేశింపబడినటువంటిదిగా వారు తెలుసుకొని ఒకరి పట్ల ఒకరు ద్వేషము, విద్వేషములతో, పగతో, ప్రతీకారములతో జీవించక శాంతి సమాధానములతో ఉన్నట్లుగా మమ్మందరిని కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, దీనతతో మేము చేయు ఈ విన్నపములను దయతో విననవదరించండి, మాకు అనుగ్రహించండి. మీ దివ్య కుమారుని యందు మేమెల్లప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితములో, ప్రేమలో జీవించినట్లుగా మమ్మలను కృపచూపమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. నా జీవితం నీ ప్రేమ కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. గై కొనుమా, చేకొనుమా, గై కొనుమా, చేకొనుమా, నిలిచానయా నీ సన్నిధిలో, సమర్పించగా నా సకలమును. నిలిచానయా నీ సన్నిధిలో, సమర్పించగా నా సకలమును. నా జీవితం నీ ప్రేమ కానుక దేవా. సిరులెన్నో ఇచ్చావు నాకు, శుభములతో నింపావు నన్ను. సిరులెన్నో
కలిగించి నాలో ప్రాణాలు నిలిపిన దేవా, గైకొనుమా చేకొనుమా, గైకొనుమా చేకొనుమా, నిలిచానయా నీ సన్నిధిలో, సమర్పించగా నా సకలమును, నిలిచానయా నీ సన్నిధిలో, సమర్పించగా నా సకలమును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్పించుచున్న మా ఈ కానుకలను కనికరముతో వీక్షింపుడు. ఇవి మీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనములుగా ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలయునని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు.
మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు పరిశుద్ధ మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత అపోస్తులతోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతుల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించువారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇదే నా దివ్య దేహం, ఇదే నా దివ్య రుధిరం, ఇదే నా దివ్య దేహం,
ఇదే నా దివ్య రుధిరం. నన్ను స్వీకరించినచో నిత్య జీవము పొందెదము. నిన్ను స్వీకరించినచో నిత్య జీవము పొందెదము. ఇదే నా దివ్య దేహం. ఇదే నా దివ్య రుధిరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారములో పాల్గొనుట ద్వారా మా మనస్సులు శరీరములు నీ శక్తితో ప్రభావితమగునుగాక. ఈ దివ్య విందులో పాలు పంచుకున్న మేము నిన్ను పూర్ణ హృదయముతో ప్రేమించునట్లును, మమ్ము మేము ప్రేమించుకొనినట్లు మా పొరుగు వారిని కూడా ప్రేమించునట్లును చేయుడు. తద్వారా నీవు అనుగ్రహించు సంపూర్ణ రక్షణమునకు మేము పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభువు నుడువుచున్నాడు. శాంతిని ప్రేమించి శాంతికి మూలమైన దేవా, నిన్ను తెలుసుకోవటం జీవితం, నిన్ను సేవించటం నిజమైన స్వేచ్ఛ. నీకు మొరపెట్టుకునే నీ పిల్లలపై కరుణతో దృష్టి సారించుము. నీ కరుణ మరియు శక్తితో ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షింపుము. హింస కారణంగా బాధపడుతున్న వారందరినీ కాపాడుము. యుద్ధ శక్తిని చెదరగొట్టి గర్విష్ఠులను వినమ్రులను చేయువాడవైన దేవా, మా మధ్య ఉన్న హింసను త్వరగా తొలగించుము. బాధపడుతున్న వారి కన్నీళ్లను తుడిచివేయుము. నీ ప్రేమపూర్వక రక్షణపై విశ్వాసం ఉంచిన మేము ఏ శత్రువు ఆయుధాలనైనా భయపడకుండా ఉండునట్లు అనుగ్రహించుము. ప్రేమలో ఐక్యమైన మానవ కుటుంబం అంతా నిజంగా నీ కుమారులు కుమార్తెలుగా జీవించినట్లు దయచేయము. శాంతి దేవుడవైన దేవా, నీవే నిజమైన శాంతి. వివాదాత్మక హృదయం నిన్ను గ్రహించలేదు, హింసాత్మక మనస్సు నిన్ను స్వీకరించలేదు. ఒకే హృదయంతో ఉన్నవారు మంచి మార్గంలో స్థిరంగా ఉండినట్లు అనుగ్రహించుము. వివాదంలో ఉన్నవారు చెడును మరచి స్వస్థత పొందినట్లు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగమి పాప
పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా గానం విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగమి పావన రూపం హృదయమే